హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు జేస్పీ బ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి విశ్వసునామ సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు గైస్. ఈ రోజు ఉగాది అని నేను మా ఫ్రెండ్ గుడికి వెళ్తున్నాం. అసలు విశ్వసునామ సంవత్సరాది అని ఎందుకంటారో తెలుసా గైస్? ప్రతి ఉగాది సంవత్సరానికి ఒక కొత్త పేరు ఉంటుంది గైస్. ఒక రోజు నారదముని విష్ణువుతో నీ మాయలు ఎవరి దగ్గరైనా పని చేస్తాయి కానీ నా దగ్గర పని చేయవని గొప్పగా చెప్పుకుంటాడు. అప్పుడు విష్ణువు నారదమునిని సలయేరు స్నానం చేసి రమ్మని పంపిస్తాడు. నారదముని సలయేరులో మునిగి తేలగానే ఒక కన్యగా మారిపోతాడు. తన గత జన్మ మొత్తం మర్చిపోతాడు. ఆ కన్యని ఒక రాజు ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత వాళ్ళకి 60 మంది పిల్లలు పుడతారు. ఒక యుద్ధంలో ఆ రాజుతో పాటు తన 60 మంది పిల్లలు మరణిస్తారు. ఆ బాధ తట్టుకోలేక రాణి విష్ణువుని ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, ఓ నారదాముని, నువ్వు నీకు గుర్తులేదా అంటాడు. వెంటనే ఆ రాణి నారదామునిలా మారిపోతుంది. ఒక తల్లిలా మారిన నారదాముని తన 60 మంది పిల్లలు చనిపోవడం తట్టుకోలేకపోతున్నాను అంటాడు. అప్పుడు విష్ణువు, బాధపడకు, నీ 60 మంది పిల్లలు పేర్లు సంవత్సరానికి ఒకటి పెట్టుకుని పండుగలా జరుపుకుంటారని వరాన్ని ఇస్తాడు. అలా మనకు 60 ఉగాది సంవత్సరాలు పేర్లు వచ్చాయి గైస్. 60 పేర్లు పూర్తయ్యాక మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ అవుతుంది. అది గైస్ స్టోరీ. అయితే మేమైతే టెంపుల్ కి వెళ్లి దండం పెట్టుకుని గుడిలో కాసేపు అలా తిరుగుతూ ఉన్నాం. వీడు చూడండి గైస్ ఎలా కూర్చున్నాడో. వాడిని చూసి మేము కూడా కాసేపు పీస్ఫుల్ గా కూర్చున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను గైస్, బాయ్.